హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రైతులకు ఊహించిన శుభవార్త వచ్చింది. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేస్తూ అప్డేట్ అయితే ఇచ్చింది. ఈసారి పీఎం కిసాన్ యొక్క పథకానికి సంబంధించి దాదాపు 2 లక్షల అనర్హుల్ని గుర్తించి వారికి ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో వీడియోలో వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక రకాల పథకాలను అయితే తీసుకువచ్చారండి. అందులో చాలా ముఖ్యంగా తీసుకొచ్చిన పథకమే పీఎం కిసాన్ పథకం. ఈ పథకం కింది అర్హులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్కళ్ళకి ఒక సంవత్సరంలో 6,000 రూపాయల చొప్పున నేరుగా విడుదల చేయడం జరుగుతుంది. ఈ 6,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడుదలలో ఒక్కొక్క విడుదల 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తారండి. అయితే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత కేంద్ర ప్రభుత్వం ఊహించిన శుభార్త అయితే చెప్పింది. గడిచినటువంటి 2019 సంవత్సరంలో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 6,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. దీనిని పెంచాలని చెప్పేసి రైతు సంఘాలు, రాజకీయ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సహాయాన్ని పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్తను అయితే ప్రకటించింది. మనకు మోడీ 3.0 సందర్భంగా మనకు అయితే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరొకసారి మనకు డబ్బులు అయితే రెట్టింపు చేస్తున్నట్లు అప్డేట్ అయితే వస్తున్నాయి. ఎంతకి పెంచుతారు ఏంటి అని చూసుకున్నట్లయితే, కొంతమంది వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం 8,000 రూపాయలకు పెంచుతుంది అంటున్నారు. మరి కొంతమంది వచ్చేసి 12,000 రూపాయలకు పెంచుతుంది అని చెప్తున్నారు. కానీ మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మనకు ఏం చెప్తున్నారంటే, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక 4 విడతల్లో ఇస్తామని అంటున్నారు. ఇక ఈ 4 విడతలు అంటే ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు చొప్పున 8,000 రూపాయలు అంటే, దీన్ని బట్టి క్లారిటీగా చూసుకున్నట్లయితే 8,000 రూపాయలకు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. మొత్తంగా ఈ యొక్క పెంచినటువంటి అమౌంట్ వచ్చేసి మనకు జనవరి 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి వస్తుంది. మాత్రం 6,000 రూపాయల చొప్పున డబ్బులు వేస్తారు. అందుకనే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత 20వ విడత దగ్గరగా పడబోతున్నాయి. అందుకని వేగంగానే ఏ సంవత్సరం అంటే 2024వ సంవత్సరం ఈ నెల చివరాఖరు బట్టి, ఈ సంవత్సరంలో చివరి నెల కాబట్టి డిసెంబర్ నెల కాబట్టి, ఈ డిసెంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఎవరికి డబ్బులు అంటే, చాలా మంది ఈకేవైసీ పెండింగ్ అనేది పెట్టుకుంటున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోకుండా అలాగే అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నారో, ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ అంటే మీ ఆధార్కు బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవడం, ఈకేవైసీ పూర్తి చేసుకోవడం అన్నమాట. పథకానికి లింక్ చేసుకోకుండా ఆధార్ కార్డుని ఎవరైతే ఓపెన్గా ఉంచుతారో వాళ్ళని అయితే డూప్లికేట్ లేదా తీసివేసి వాళ్ళని అనర్హులుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళని తొలగిస్తున్నాను. చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పారు, ఈకేవైసీ అనేది చేయించుకోండి, చాలా మందికి డబ్బులు పడట్లేదు, ఖచ్చితంగా మీరు చేయించుకోమని చెప్పారు. ఇప్పటికే దాదాపుగా ఒక 10.30 లక్షల మంది పైగా, దాదాపుగా 2 లక్షల మందికి పైగా రైతులైతే ఈకేవైసీ ప్రాబ్లంతో ఇంకా చేయించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో చాలా మంది రైతులు ఏం చేశారు అంటే, భూమి లేకపోయినప్పటికీ ఏమీ డాక్యుమెంట్స్ పత్రాలు అనేది పెట్టేసి భూమి ఉన్నట్లుగా సృష్టించి డబ్బులు అనేది తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆధార్ కార్డు లింక్ అనేది చేసుకుని ఉండాలి అనుకోని మనకు అర్హులు ఎవరో తెలిసిపోతుంది. ఒక మనిషికి ఒక ఆధార్ కార్డు ఉంటుంది, కానీ ఒక మనిషికి 2 పేర్లు కూడా ఉండవు అవకాశం ఉందన్నమాట. ఒక పేరు మీద ఒక పాస్బుక్ చూపించి ఇంకొక పేరు మీద ఇంకో పాస్బుక్ చూపించి డూప్లికేట్గా అయితే డబ్బులు తీసుకుంటున్నారని గతంలో చాలా మంది భావించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ పథకాన్ని అయితే మోసం చేశారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆరోపిస్తూ ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఎవరికైతే ఇప్పటి వరకు ఈ ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుంది, ఇప్పటి వరకు డబ్బులు పడకుండా వాళ్ళకి చేసుకుంటే మీకు 19వ విడత డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయన్నమాట. 19వ విడత డబ్బులు వచ్చేసి డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అర్హుల లిస్టు అనేది విడుదల చేశారు. ఇప్పటికీ ఈ యొక్క అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు పీఎం కిసాన్కి సంబంధించి ఈ 19వ విడత డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మీకు ఖచ్చితంగా 1 రూపాయి కూడా రాదు. ఇది పీఎం కిసాన్కి సంబంధించి కొత్త అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.